Please like and subscribe Varta Kiranam. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నానికి చెందినటువంటి ఫోటో జర్నలిస్టులు విశాఖపట్నంలోని విశాఖ మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎంతో మంది బ్రతుకు చిత్రాలని వారు చిత్రిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లోపల మనం చూస్తే గనక దాదాపు వందల కొలది ఫోటోలు ఉన్నాయి. ఎటువంటి ఫోటోలు ఉన్నాయి, ఎంతమంది బ్రతుకు చిత్రాలని వారు చూపించారు ఈ ఎగ్జిబిషన్లో అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, ఇక్కడ వందల కొలది చిత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క చిత్రానికి కూడా ఒక్క అర్థం కూడా ఉంది. మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ చెల్లెల్ని తట్టపైన పెట్టుకుని భుజాన మోస్తున్న అన్న యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి ఫోటో ఇది ప్రతి ఒక్కరికి. అంతేకాదు బాధ్యతాయుతమైనటువంటిది. ఇక్కడ మనకి పోలియో చుక్కలు కనిపిస్తున్నాయి, బాధ్యతాయుతమైనటువంటి ఇది. అదేవిధంగా ప్రతి ఒక్కటి నావిడే గాని, ఇక్కడ చూడండి సునకాన్ని స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్న ముసలామె. ఇటువంటి చిత్రాలని కేవలం ఫోటో జర్నలిస్టులు మాత్రమే తీయగలరు. ప్రతి ఒక్కరికి ఈ ఉద్దేశం రాదు. ఇది మనం రేర్ గా చూసినటువంటి చిత్రం ఇది మీరు చూసుకున్నట్టయితే. అదేవిధంగా ఇక్కడ ఒక పోలీసు చేస్తున్నటువంటి సేవ, ఒక పోలీస్ అధికారి చేస్తున్నటువంటి సేవని, దీన్ని కూడా కేవలం జర్నలిస్టులు మాత్రమే చూపించగలరు ఇటువంటి వాటన్నిటిని. అదేవిధంగా బాధ్యతాయుతం అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి స్కూల్ పిల్లల్ని ఆటోల్లో తీసుకెళ్లే విధానాన్ని ఇటువంటివన్నీ చూపించి సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉంటారు జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు ముఖ్యంగా. మనం చూసుకుంటే అది లేనిదే సాధారణ జర్నలిస్ట్ ఏం చేసినా కానీ చెల్లే పరిస్థితి లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి బ్రతుకు చిత్రం అంటారు. ప్రతి ఒక్క బ్రతుకు చిత్రాన్ని కూడా కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తున్నారు. పైన ఒక మత్స్యకారుడు వలలో తన బ్రతుకు చిత్రం యొక్క చేపలు పడుతున్నటువంటి చిత్రమైతే, కిందన మరొక యాచకురాలు తన బిడ్డని తీసుకుని 2 చక్రాల సైకిల్ పైన వెళ్తున్నటువంటి చిత్రం. ఇదొక బ్రతుకు చిత్రం. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదో ఒకటి నేర్పించేలాంటి విషయాలే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక చూడండి, ఇది ఇటువంటి ఫోటోను కూడా రేర్ గా తీస్తారు. చాలా రేర్. ఈ ఫోటో తీయాలంటే ఎంతో కష్టపడాలి. ఆకాశంలో ఒక మెరుపు మెరవటం అనేది క్షణకాలంలో 100% అయితే ఆ 100% పసిగట్టి తీయగలిగేవాడే ఫోటోగ్రాఫర్. గ్రేట్ అని చెప్పాలి కదా ఇటువంటి చిత్రాలని. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి అల్లర్లు, అన్యాయాలు, అక్రమాలు జరిగినా కానీ చూడండి, ఇక్కడ తగలబడిపోతున్నటువంటి ఒక కారు. ఇటువంటివన్నీ కూడా కేవలం ఫోటోగ్రఫీ తెలిసినటువంటి వారు కాకుండా ఫోటోగ్రఫీని తమదైన కోణంలో చూపించగలిగేవారు ఉండాలి. అలాంటి వారు ఉన్నప్పుడే ఇటువంటి అద్భుతమైన చిత్రాలు. ఒక రైతు కానీ, ఇక్కడ మనం ఇందాక చూసినట్టు చూడండి బొజ్జాయి దీంట్లో అది కానీ, లేదా ప్రతి ఒక్కటి ఇక్కడ గుర్రాలు కానీ, ఇంత ప్రకృతి సంపదను కానీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మత్స్యకార జీవనం ఏ విధంగా ఉంటుంది అంటే సముద్రం లోపల ఏ విధంగా వల వేస్తారు, సముద్రం బయట ఏ విధంగా వల విసురుతారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఇక్కడ సముద్రపు ఒడ్డునున్నటువంటి మత్స్యకారుడు ఏ విధంగా చేపలను పట్టే అవకాశం ఉంది అనేది ఇది తెలిసినటువంటి మనం చూస్తున్నటువంటి విషయం. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కటి ఎన్ని చూసుకున్నా ప్రతి ఒక్కటి కూడా సామాజిక పరమైనటువంటి ఫోటోలు మాత్రమే మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఇది చివరిగా మనం చూసుకుంటే ఇక్కడ ఒక మహిళ అల్లర్ల సమయంలో ఒక మహిళను కాపాడుతున్నటువంటి పోలీసులు వారు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇది మొత్తంగా చూసుకుంటే మనం అద్భుతమైనటువంటి ఫోటో గ్యాలరీని ఈ రోజు విశాఖ మ్యూజియంలో మనం చూడగలిగాం. అద్భుతమైనటువంటి అని ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రతి ఒక్కటి కూడా సామాజిక దృష్టికోణంలో గనక చూస్తే
నిజంగా ఒక బాల్యం ఏ విధంగా ఇరుక్కుపోతోంది, ఈ రోజున్నటువంటి ప్రెస్టేజీ ఫాల్స్ ప్రెస్టేజియస్ తల్లిదండ్రుల మధ్య బాల్యం ఏ విధంగా ఇరుక్కుపోతుంది అనేది ఈ చిత్రం చూపిస్తుంది. ఇలాగే ప్రతి ఒక్క చిత్రాన్ని చూపిస్తున్న ఈ ఫోటో జర్నలిస్టులందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది వార్తా కిరణం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు లోపల చూశారు కదా, లోపల చూసినటువంటి ఫోటోలన్నింటినీ కూడా విశాఖ ఫోటో జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఎగ్జిబిషన్ ఇది. అయితే ఈ బ్రతుకు చిత్రాలన్నింటినీ కూడా ఎన్నాళ్ళ నుంచి సేకరించారు, ఎవరెవరు సేకరించారు, ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ ఫోటో జర్నలిస్ట్ ప్రెసిడెంట్ మూర్తి గారు ఉన్నారు. మూర్తిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇది గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుందండి. ప్రతి సంవత్సరం ఈ వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ సహకారంతో మేము పెడతాము. మా దగ్గర ఈ వైజాగ్లో ఫోటో జర్నలిస్ట్ అన్నారు 27 మంది వరకు ఉన్నాం. ఈ సంవత్సరంలో తీసిన ఫోటోల వరకు అందరూ మనిషి ఒక 10 నుంచి 15 ఫోటోల వరకు సేకరించి ఈ ప్రదర్శనలో ఉంచుతాము. ప్రతి సంవత్సరం దీన్ని కంటిన్యూ చేస్తాము. 2 రోజుల పాటు విశాఖ మ్యూజియంలో ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి దగ్గర దగ్గర ఒక 2000 మంది స్కూల్ పిల్లలతో పాటు అందరూ నగరంలో ఉన్న ప్రముఖులు అటెండ్ అవుతారు. ఇది పిల్లలకు విజ్ఞానం కలుగుతుంది. నెక్స్ట్ మా ప్రతిభను మేము 10 మందికి చూపించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అనేది మా ఫోటోగ్రాఫర్లు అందరూ మా జీవితంలో పార్ట్ కింద ఒక పండుగలా నిర్వహించుకుంటాం.